ఈ పోలీసు జులుము ద్వారా ఈ పద్ధతుల ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపలేరు, ఇంకింత గోక్కుంటున్నారు. మీరు శాంతి వచనాలు అని మాట్లాడుకుంటూ ఒకవైపున ప్రొవొకేషన్ చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ పల్లె లోపల కూడా ప్రజలు లేచి కూర్చున్నారు, అన్ని కూడా చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు పడే బాధ ఏందో దుఃఖమైందో. ఇప్పుడు కూడా ఒక విద్యార్థి ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అతను నేను ఎంత కాలు మొక్కినా కూడా వినలేదు. నేను కాలు మొక్కి బతిలాడి నాయకులందరం కలిసి ఒక 13 మందిని కన్విన్స్ చేసి యశోద హాస్పిటల్ పంపించాం. నేను అక్కడ పోతున్నాను. మిగతా వాళ్ళని కూడా ఈ నైట్ అంతా కౌన్సిలింగ్ చేయమని చెప్పి నేను ఉస్మానియా టీచర్స్కి ప్రొఫెసర్స్కి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా రాబోతా ఉన్నారు. అవసరమైతే మళ్ళీ రాత్రి తిరిగి నేను కూడా వస్తాను ఇక్కడికి. ఎందుకంటే మా పిల్లల్ని మేము కాపాడుకోవాలా, ఈరోజు జరిగే పోరాటమే వాళ్ళ కోసం. కాబట్టి ఉస్మానియా జేఏసీకి కూడా నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఎవ్వడు పోయినా కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ ప్రాణం పోయినా సరే తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేసి తీరుతాం. దొంగలు ఉండవచ్చు, పోవచ్చు, మాట మీద నిలబడకపోవచ్చు. అవసరమైతే నేను చేస్తా, మళ్ళా నేను కూర్చుంటా. కానీ దయచేసి ప్రాణాలు